భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, విషాధార నాగసర్ప దోషం గురించి తెలియచేయండి. విషాధార కాలసర్పదోషం అంటారు. విషాధార కాలసర్పదోషంలో విషాధార యోగం కూడా ఉంటుంది. ఇక్కడ రెండు ఉంటాయి ఇందులో, పాజిటివ్ నెగిటివ్. రాహు నుంచి ప్రయాణం చేస్తేనేమో పాజిటివ్, కేతు నుంచి ప్రయాణం చేస్తే నెగిటివ్. ఇది గ్రహచార గోచారిత్యాలు జాతక చక్రాన్ని బట్టి ఎవరైనా చెప్పేస్తారు. కానీ ఈ విషాధార కాలసర్పదోషం ఎలా ఉంటుంది, ఈయన ఎలా ఉంటారు అని అంటే, చంపుదామన్నా దొరకడం, మనమే అలసిపోతుంటాం. ఇక్కడే ఉన్నాడు అనుకుంటాం. కానీ కనికట్టు అనమాట. విషాధార కాలసర్పుడు ఎప్పుడూ కూడా కంటి ఎదురుకుంటే కనపడతాడు, ఇక్కడ ఉన్నాడని అనుకుంటాం, కానీ అక్కడ ఉండడు. మన కళ్ళెదురుంటే కనపడతాడు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే విషాధార కాలసర్పుడు కనీసం ఒక 150 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాడు ప్రయాణం చేస్తే. పగకు ప్రతీకారం ఆయన, పగకు ప్రతీకారం. ఆయన్ని కానీ హింసించామా, ఏదైనా చేశామా, ఆ వంశం మొత్తం వచ్చేస్తుంది మన దగ్గరికి. చూడండి, ఒకళ్ళు తిడితే వెళ్ళి 10 మందిని తీసుకొస్తారు కదా. అలాగేంటంటే ఈ విషాధార కాలసర్పదోషంలో ఆయనకి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా విషాధారుడు ఎప్పుడు కూడా మనకు గాయాలు పాలవుతుంటాడు. ఆయన మనసు గాయమవుతుంది కదా మనకి. మన మనిషికి ఎలాగైతే గాయమవుతుందో విషాధారుడికి కూడా అదే గాయమవుతుంది. ఆ గాయాన్ని పగగా తీసుకుంటాడు ఆయన. ఈ తీసుకునే పగ ఒక్కడితో పోదు, ఆ కోరిక నెరవేరేంత వరకు కూడా వెంటాడుతూనే ఉంటాడు. ఆ కోరిక నెరవేరకపోతే అదే ఇంటికి వచ్చి గడప మీద తల పగలగొట్టుకుని చచ్చిపోతాడు. అంత భయంకరంగా విషాదారుడు ఉంటాడు. ఈ విషాదారుడు ఎప్పుడు కూడా ఏంటనంటే, తనని మనం ఎక్కడైనా కానీ ఏదైనా పని చేసి ఎంగిలి పదార్థాలు ఇసురుతాం మనం. ఆ ప్లేస్లో కానీ సర్పం వెళ్ళిందా, విషాధార కాలసర్పదోషమే. ఓకే. ఎక్కడైనా మూత్ర విసర్జన చేస్తుంటాం కొన్ని ఎత్తైన ప్రదేశాలు మనకు తెలియకుండా, పడిందా, విషాధార కాలసర్పదోషమే. పుక్కలించినటువంటి నీళ్లను వదిలినప్పుడు అక్కడ ఏదైనా సర్పజాడాలు ఉన్నాయా, విషాధార కాలసర్పదోషమే. మీరు గమనించండి, వెంటనే సర్పం మీద వేయక్కర్లేదు, అది అటుగా జాడగా వెళ్ళినటువంటి ఆ నీడల మీద వేసినా ఆ దోషం పడుతుంది. అలాగే మనం ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్తుంటాం రోడ్డు పక్క నుంచి ఎక్కడి నుంచో, ఆ పక్కన పొదలో గదిలో ఉంటే మనకు చూడలేదు, కానీ మన నీడ అంతవరకు వెళ్ళింది, ఆ నీడ దాని నుంచి దాటుకెళ్ళింది, అది విషాధారమే. ఇదేంటండి నాకు తెలియదు కదండి, ఇంత కర్మను ఎలా మోస్తున్నానంటే, ఆ విషాధారంలోనే అంత కర్మ ఉంది, అంత పేరుంది. ఇది ఏ సమయంలో కనిపిస్తుందంటే తప్పనిసరిగా చెబుతాను అది కూడా. ఈ విషాధార సర్పంలో ఈ నీడపడే సమయం మధ్యాహ్నము, గమనించండి, నీడపడే సమయం మధ్యాహ్నం, సాయంకాలం 4 గంటల సమయంలోనూ, అదేవిధంగా మనం భోజనం చేసి పుక్కలించేటువంటి సమయం ఉదయం పూట లేదా మధ్యాహ్నం పూట లేదా రాత్రి పూట, ఏదో ఒక సమయం ఉంది కదా. ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి, ఆదివారము, మంగళవారము, శుక్రవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం సంచారం చేస్తుంటుంది. ఎందుకనంటే ఆదివారం అతీతమైనటువంటి శక్తి పగ ప్రతీకారంతో ఉంటుంది. మంగళవారం పూట దైవశక్తితోటే ఉంటుంది, పగ ప్రతీకారం ఉండదు. శుక్రవారం పూట కరుణతోటి ఉంటుంది. అయితే ఆదివారం ఒకటే దోషం వస్తుంది. అందుకని ఒక ఆదివారం రోజు కానీ ఇది జరిగిందా నీ జీవితంలో, నువ్వు మొట్టమొదటి ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి తెలుసా, పోలీస్ స్టేషన్. నీ జీవితంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే, డౌట్ ఏం లేదు దాంట్లో. కోర్టు కేసులు ఫేస్ చేయాల్సిందే, సమస్య లేదు. రాజకీయ భంగం కలగాల్సిందే, సమస్య లేదు. పదవిలో ఉన్నా కానీ తప్పుపోవాల్సిందే, సమస్య లేదు. ప్రభుత్వ ఉద్యోగంలోనో సస్పెండ్ అవ్వాల్సిందే, డౌట్ ఏం లేదు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించావా, సస్పెండ్ అవ్వాల్సిందే. ఎంతో కష్టపడి ఏదైనా వ్యాపారం పెట్టావా, వినాశనం అవ్వాల్సిందే. ఏదైనా కానీ విషాధారమే. కాబట్టి ఈ విషాధారలో అంతటి ఎప్పుడైతే ఈ పనులన్నీ మనం మానేసామో, ఎప్పుడైతే అలా చేయడం, అయ్యో ఎక్కడో ఉన్నాం, ఏ అటవీలోనో ఏ వనభోజనాలకు వెళ్ళాం, అటుగా పోయినప్పుడు మనం చేయకూడని పనులు కొన్ని చేస్తుంటాం. ఆ చేసేటప్పుడు అయ్యో ఇక్కడ ఏదైనా సర్పం ఉంటుందేమో, ఇక్కడ ఏదైనా విషాధారుడు ఉంటాడేమో అనే ఒక భావంతో కానీ మనం మెసులుకుంటే అది యోగం. ఒకవేళ నువ్వు చేద్దామన్నటువంటి సందర్భం అక్కడ కలిగినప్పుడు, ఒకవేళ ఆ జాడలు అక్కడున్నా, ఆ సర్పం అక్కడున్నా, ఆ భావం చూసింది కాబట్టి ఆ యోగం పట్టేస్తుంది మనకి. ఆ యోగం ఎలాంటిదంటే, ఎవడో వచ్చి నీ మీద కొట్టుకేసి వేసాడు, నువ్వే గెలుస్తావు, అనుకోకుండా ప్రమోషన్ వస్తుంది, అనుకోకుండా. ఇది యోగాలు అంటారు వీటిని. యోగం అంటే కలిసి రావటం. ఈ కలిసి వచ్చినప్పుడు కీర్తి, అపారమైన కీర్తి విషాధారంలో. ఎంతమంది నీకు విషయాన్ని చూపిద్దామన్నా విరిగిపోతూనే ఉంటుంది, అవ్వదు. అంతటి అద్భుతమైనటువంటిది విషాధారం.
ఈ విషాధారంలో ఎప్పుడూ కూడా అన్నదమ్ముల మధ్యలోనే వైరం అవుతుంది. అన్నదమ్ములు అక్కా చెల్లులే రక్త సంబంధికులు అయ్యి ఉండాలి, వాళ్ళ మధ్యలోనే వైరం వస్తుందండి. ఏమన్నా నాకు మా అన్నయ్య గారికి పడట్లేదండి ఆస్తి మీకు విషాదారి కాల సర్పదోషం చేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అయ్యో అది ఎందుకు వచ్చిందండి, నువ్వు ఇది చేసుంటావు ఖచ్చితంగా, అందుకే ఈ కర్మ అనుభవిస్తున్నావు అని ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా విషాధారుడు ఎప్పుడు కూడా కలివిడి కలిగినటువంటి వాడు. పంచాయతీలు ఎక్కువ పెడుతుంటాడు. కోర్టుకి వెళ్తే ఏం జరుగుద్ది, పంచాయతీ. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుద్ది, పంచాయతీ. ఇద్దరు దెబ్బలాడుకుంటే ఏం జరుగుద్ది, ఆయన. అందుకని అందుకని విషాధార కాల సర్పదోషం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తుల్లో, కోర్టు కేసుల్లో, వైరాగ్యాల్లో, ఇలాంటి సమస్యల్లో వెంటాడేటువంటి ఆయనే. కాబట్టి ఆయనకి కావలసినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా అద్భుతంగా విజయం సాధించవచ్చు. రాజకీయం కూడా. ఓకే, సో ఈ కాలసర్ప దోషానికి సంబంధించి పరిహారాలు ఎలా చేసుకోవాలంటారు? విషాధారుడు కాలసర్పదోషంలో స్వయంగా వంట చేయాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే స్వయంగా వంట చేయాలి. వారి శక్తి కొద్దీ దాచుకున్న ధనంతో వస్త్రం కొనాలి. దాచుకున్నటువంటి డబ్బులతోటే వంట చేయాలి, ప్రసాదం సిద్ధం చేయాలి, దాన్నే దానం ఇవ్వాలి. ఎలా చేయాలి అని అంటే ఎగ్జాంపుల్గా చెబుతున్నాను. నేను ఇన్ని సమస్యల్లో ఉన్నానండి విషాధార కాల సర్పదోషంలో అంటే చింతించాల్సిన పని లేదు. నేను రూపాయో ₹10 ఎంతో కొంత నా శక్తి కొద్దీ నేను దాచుకుంటాను. 41 రోజుల వరకు నువ్వు ఏ ధనాన్ని అయితే దాస్తావో ఆ ధనంతో ఒక ప్రసాదం సిద్ధం చేయి. అందులో మిగిలిన డబ్బులతో ఒక వస్త్రాన్ని కొను, తీసుకెళ్ళి దానం ఇచ్చేసి, ఎవరు తీసుకుంటారంటే వాళ్ళకి ఇచ్చేసి, ఎవరు తింటారంటే వాళ్ళకి పెట్టేసేయి. నువ్వు ఏ సమస్యలోనో బయటకు వచ్చేస్తావు. అదే విషాధారం. For more videos like this, subscribe Big TV channel.